హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది యావరేజ్ డర్మాడాక్. ఇక మొదలెడదామా? ఫోటో డైనమిక్ థెరపీ అంటే ఇదొక రకమైన ఫోటో థెరపీ. విజిబుల్ లైట్ని దాంతోపాటు ఫోటో సెన్సిటైజర్ని యూటిలైజ్ చేసుకొని ఇట్ విల్ ఇండ్యూస్ ఫోటో ఆక్సిడేటివ్ రియాక్షన్. మెయిన్ ప్రిన్సిపల్ వచ్చేసి ఈ ఫోటో ఆక్సిడేటివ్ రియాక్షనే ఫోటో డైనమిక్ థెరపీలో. ఈ రియాక్షన్ వల్ల ఏం జరుగుతుందంటే రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్, పర్టికులర్గా సింగ్లెట్ ఆక్సిజన్ అనేవి జనరేట్ అయ్యి ఇట్ విల్ లీడ్ టు సెల్ సైకిల్ అరెస్ట్ అండ్ సెల్ డెత్ ఆఫ్ క్యాన్సర్ సెల్స్. ద మెయిన్ ఎయిమ్ బిహైండ్ దిస్ ఫోటో డైనమిక్ థెరపీ ఈస్ కిల్లింగ్ క్యాన్సర్ సెల్స్. అది అచీవ్ చేయడానికి పనికొచ్చే ప్రిన్సిపల్ ఫోటో ఆక్సిడేటివ్ రియాక్షన్. వేటిని వాడుకొని ఫోటో సెన్సిటైజర్ని, విజిబుల్ లైట్ని. ఫోటో సెన్సిటైజర్స్ ఏవో చూద్దాం. ఎగ్జాంపుల్స్: థాలోసైనిన్, పార్ఫైరిన్, టెక్సాపైరిన్, క్లోరిన్స్. ఇందులో ఫోటో డైనమిక్ థెరపీ రెండు రకాలు, ఒకటి సిస్టమిక్, ఒకటి టాపికల్. టాపికల్ వచ్చి నాన్ ఇన్వేసివ్, అంటే ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ని బాడీ లోపలికి ఇన్సర్ట్ చేయట్లేదు, స్కిన్ని బ్రీచ్ చేయట్లేదు, ఎలాంటి హార్మ్ కలిగించట్లేదు. సో మల్టిపుల్ టైమ్స్ వితౌట్ హార్మింగ్ పేషెంట్ వీ క్యాన్ యూస్ వితౌట్ క్యూములేటివ్ రిస్క్. ఈ ప్రొసీజర్ కూడా చాలా సింపులే, అడ్మిట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఓపీ బేస్లో చేసి పంపించేయచ్చు. ఏది? టాపికల్ ఫోటో డైనమిక్ థెరపీ. ఇప్పుడు మనం పార్ఫైరిన్ని వాడుకొని టాపికల్ ఫోటో డైనమిక్ థెరపీ ఎలా పనిచేస్తో చూద్దాం. ఇట్ విల్ ఫస్ట్ ఎంప్లాయ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ హీన్ సైకిల్. ఆల్రెడీ నేను ఫోటో ఆక్సిడేటివ్ రియాక్షన్ అనే ప్రిన్సిపల్ చెప్పా. దానికంటే ముందు పార్ఫైరిన్ గనక మనకు ఫోటో సెన్సిటైజర్గా వాడుతున్నట్లయితే హీన్ సైకిల్ అనే ప్రిన్సిపల్ అప్లై అవుతుంది. అప్లై అయ్యి మనం అప్లై చేసిన ప్రో డ్రగ్స్ మిథైలాల ఆలాఫర్ అమైనో లెవ్యులినిక్ యాసిడ్ని టార్గెట్ టిష్యూలో ప్రోటోపార్ఫైరిన్ 9గా కన్వర్ట్ చేస్తుంది. ఈ ప్రోటోపార్ఫైరిన్ 9 అనేది పొటెంట్ ఫోటో సెన్సిటైజర్ which reaches its peak in 3 to 6 hours inside the diseased skin after applying our prodrugs మిథైలాల. ఇలా ఫుల్గా క్యాన్సర్ సెల్ని ప్రోటోపార్ఫైరిన్ 9తో లోడ్ చేసిన తర్వాత మనం గనక విజిబుల్ లైట్తో ఇరేడియేట్ చేయగలిగితే ఈ విజిబుల్ లైట్, ఈ ఫోటో సెన్సిటైజర్ కాంబినేషన్ అనేది డెడ్లీ కాంబినేషన్. ఎవరికి? క్యాన్సర్ సెల్స్కి. సో క్యాన్సర్ సెల్ చచ్చిపోతుంది. ఈ లైట్ ఎక్కడి నుంచి వస్తుంది? లైట్ సోర్సెస్ ఏవేవి? పాలీక్రోమాటిక్ లైట్ సోర్సెస్, లేజర్స్, ఎల్ఈడీస్. ప్రస్తుతానికి ఎల్ఈడీస్ లేటెస్ట్, చీప్, కంపాక్ట్, ఈజీ టు మెయింటైన్. ఇట్ విల్ డెలివర్ యూనిఫామ్ ఇరేడియన్స్ ఆఫ్ డయామీటర్ ఆఫ్ అప్ టు 20 సెంటీమీటర్స్. కమింగ్ టు ఇండికేషన్స్, ఏ డిసీజెస్కి, ఏ క్యాన్సర్స్కి ఈ ఫోటో డైనమిక్ థెరపీ వాడొచ్చు? యాక్టినిక్ కెరటోసిస్, బోవెన్స్ డిసీజ్, సూపర్ఫిషియల్ బీసీసీ. ఈ సూపర్ఫిషియల్ అనే వర్డ్ని అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఓన్లీ దీనికి మాత్రమే వాడొచ్చు. రిమైనింగ్ ఆల్ వేరియంట్స్ ఆఫ్ బీసీసీస్కి కాంట్రా ఇండికేటెడ్. ఏది? ఫోటో డైనమిక్ థెరపీ పనికి రాదు. టాపికల్ ఫోటో డైనమిక్ థెరపీ 37.5 జౌల్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ ఎనర్జీ లైట్ని ఇరేడియేట్ చేస్తే 2 సెషన్స్ 1 వీక్ అపార్ట్ ఈ డిసీజెస్కి మనం క్యూర్ చేయొచ్చు. ఆ తర్వాత రివ్యూ చేయాలి పేషెంట్ని. ఎప్పుడు? 6 మంత్స్కి ఒకసారి, ఫస్ట్ 3 మంత్స్కి ఒకసారి, 6 మంత్స్కి ఒకసారి, ఇయర్లీ వన్స్. ఎందుకు? రికరెన్స్ ఏమైనా ఉన్నాయా, ఇంకొక సెషన్ ఏమన్నా పెట్టాల్సి ఉంటుంది అని చూసుకోవడానికి. నెక్స్ట్ కాంట్రా ఇండికేషన్స్. కామన్ సెన్స్, మనం లైట్ వాడుతున్నాం, పార్ఫైరిన్ అనే ఫోటో సెన్సిటైజర్ వాడుతున్నాం. సో పార్ఫైరియాస్, జీరోడర్మా పిగ్మెంటోజా అబ్సల్యూట్ కాంట్రా ఇండికేషన్. నెక్స్ట్ ఇన్వేజివ్ స్క్వామస్ సెల్ కార్సినోమా. దీనికి మెటాస్టసైజింగ్ పొటెన్షియల్ ఉంటుంది. సో మెటాస్టసైసిస్ ఆల్రెడీ జరిగిపోయిన తర్వాత మనం టాపికల్గా ట్రీట్మెంట్ ఇచ్చి ఏం లాభం? నెక్స్ట్ పిగ్మెంటెడ్ బీసీసీ, నాడ్యులార్ బీసీసీ, మార్ఫిక్ బీసీసీ. అన్ని వేరియంట్స్ ఎక్సెప్ట్ సూపర్ఫిషియల్ అని ఆల్రెడీ చెప్పా. నెక్స్ట్ మెలనోమా. మెలనోమాలో మెలనిన్ మనం యూటిలైజ్ చేసే విజిబుల్ లైట్ని అబ్జర్వ్ చేసుకొని ఇంటర్ఫియర్ చేస్తుంది, మనం థెరపీని ఎఫెక్టివ్గా అవ్వనివ్వదు. సో పిగ్మెంటెడ్ లీషన్స్ ఆర్ కాంట్రా ఇండికేటెడ్ ఫర్ పీడిటి. అడ్వర్స్ ఎఫెక్ట్స్: ఎరిథిమా, ఎడిమా, ఎక్సుడేషన్, అట్రికేరియా, అల్సరేషన్, ఏసీడీటీ, ఏసీడీ సెకండరీ టు ప్రోడ్రగ్స్. మొత్తం కామన్ సెన్స్ బేస్డ్ ఈజీగా రాసేయచ్చు. క్రానిక్, స్కారింగ్, మిలియా, పిగ్మెంటరీ చేంజెస్, హైపో అవ్వచ్చు, హైపర్ అవ్వచ్చు. ప్రొసీజర్ అంతా అయ్యాక వీ హ్యావ్ టు అడ్వైస్ ద పేషెంట్ నాట్ టు ఎక్స్పోజ్ టు సన్లైట్ ఫర్ 1 to 2 days. నెక్స్ట్ ఇంకా ఏమేం టాపికల్ పీడిటీస్ ఉన్నాయి? డే లైట్, అంబులేటరీ. డే లైట్ అంటే సన్లైట్కి వాళ్ళే ఓన్గా చేసుకోవచ్చు, హాస్పిటల్కి రాక్కర్లేదు. అంబులేటరీ కూడా సేమ్. అంబులైట్ అనే బ్యాటరీ ఆపరేటెడ్ స్మాల్ పోర్టబుల్ లైట్ ఉంటుంది. 2.4 సెంటీమీటర్స్ చిన్న సైజు ఉన్న లీషన్స్ని కవర్ చేస్తుంది. దాన్ని బెల్ట్ ద్వారా టై చేసుకొని మన పని మనం యాజ్ యూజువల్
ఇంట్లో ఉండి చేసుకోవచ్చు, వర్క్ ప్లేస్లో ఉండి చేసుకోవచ్చు. ఛానల్ పేరు గుర్తుందిగా, ది యావరేజ్ డర్మా డాక్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హస్తల విస్తా. దస్విదానియా.